గ్రే హెయిర్ అనేది. గ్రే అవును. హెయిర్ ఒకప్పుడు 40 ఇయర్స్, 50 ఇయర్స్ తర్వాత అంటే ఇప్పుడు మనకి 10థ్ క్లాస్ చదువుతున్న పిల్లల్లో కూడా కనిపిస్తోంది కదా! అవును. సో, దానికి మార్కెట్‌లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. లోకల్ మేడ్ ఉన్నాయి. నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. బట్ దాంట్లో కొంచెం కెమికల్స్ అనేవి ఉంటాయి కదా! అవును. బట్ అనూస్ నేచురల్ ప్రొడక్ట్స్‌నే ప్రొడ్యూస్ చేస్తుంది కదా! వాటినే అందిస్తోంది కదా! అవును. ఏంటి వాటికి వీటికి ఉన్నటువంటి డిఫరెన్స్? అంటే మామూలుగా మనకి హెయిర్ గ్రే హెయిర్ వచ్చింది అంటే మనకున్న ఆప్షన్స్ మార్కెట్‌లో కెమికల్ హెయిర్ కలర్స్ ఉన్నాయి. హ్మ్. ఇవి అందరికీ తెలుసు. అయితే ప్రాబ్లమ్ ఏంటంటే హెయిర్ కలర్స్‌తో మనకి ఒకసారి మనం హెయిర్ పైన అప్లై చేసినప్పుడు హెయిర్‌లో ఉండే న్యాచురల్ పిగ్మెంట్స్ పనిచేయడం మానేస్తాయి. కంప్లీట్‌గా తొందరగా గ్రే పెరిగిపోతుంది. హ్మ్. మీరు 2, 3 సార్లు అప్లై చేసుకొని మానేయగానే ముందున్నసారికి 3 టైమ్స్ అయిపోతుంది ఆ గ్రే హెయిర్ పెరుగుతుంది. పెరుగుతుంది. ఎందుకంటే ఇట్స్ న్యాచురల్‌గా మెలనిన్ ప్రొడక్షన్ ఆపేస్తుంది. ఎందుకంటే మనం ఎక్స్‌టర్నల్‌గా అప్లై చేస్తున్నాం కదా! సో, సహజంగా ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో, ఇది ప్రాబ్లమ్. దీంతో పాటు ఏంటంటే ఇది ఒక్కటే ప్రాబ్లమ్ అయితే రెగ్యులర్‌గా మనం వేసుకోవచ్చు ఇబ్బంది లేదు. కానీ దాంతో చాలామందికి కెమికల్స్ పడవు. అవి చాలా టాక్సిక్ కెమికల్స్, కార్సినోజెనిక్ కెమికల్స్ అంటే మనకి హెల్త్ ఇష్యూస్ ప్రొడ్యూస్ చేసే కెమికల్స్. వీటితో పాటు చాలామందికి పెట్టుకోగానే పిగ్మెంటేషన్ అంతా ఫేస్ అంతా నల్లగా పిగ్మెంటేషన్ ఫార్మ్ అవుతుంది. ఎలర్జీ పడవు, లాగా అవుతుంది. ఎలర్జీస్ వస్తాయి. సో, పడవు బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ కెమికల్స్ కాబట్టి. సో, ఈ ప్రాబ్లమ్ ఉంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే న్యాచురల్ హెయిర్ కలర్. దీంతో